అంటే లగేజ్ అంతా తీసుకొని వచ్చేసింది. ఎందుకేమో మళ్ళీ లొల్లైందా? మళ్ళీ ఏం లొల్లి కాలేదు, నేనే రమ్మని చెప్పిన. సో రమ్మన్నా నేనే ఆమెని. ఎందుకంటే ఆమె నాకు బౌన్సర్ కదా, నాతో ఉండాలి, నా ఫ్లాట్లో నంచుకుంటా అని రమ్మని చెప్పిన. ఈడీ నువ్వు ఉన్నావు కదా, నీతో మాట్లాడి వెళ్ళిపోదామని చెప్తున్నా, ఫ్లాట్కి వెళ్ళిపోదాం. ఆయన ఎందుకు నాకు అర్థమైతే ఇచ్చినా అని చెప్పి ఇంకెక్కువ చేస్తున్నావు, ఫోన్లో వీడియోస్ చేసుకుంటాడని చెప్తే ఏమైంది కన్నా? ఏం తప్పు ఉంది? నా బౌన్సర్ నాతో ఉండడం తప్ప? హాస్టల్ ఉండడానికి ఏంది మరి? హాస్టల్లోనే ఉంది కదా, నేను కూడా నీ రిలేషన్ ఉన్నప్పుడు హాస్టల్లోనే ఉన్నా కానీ బౌన్సర్ తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? అయ్యో నాకు హెల్ప్ చేస్తుందేమన్నా? ఎందుకు చేస్తుంది? నేను ఒక్కనే ఉండలేను కదా. నీ బౌన్సర్ అంతే, అదే హెల్ప్ చేయడానికి, నీ కాలు ఒత్తడానికి, నేను రెత్తొత్తడానికి కాదు. అర్థమైందా? చెప్తున్నా నేను నీకు. కానీ ఎందుకన్నా ఇట్లా తప్పు పడతావు? నేను తప్పేం పడట్లేదు, ఫోన్ వీడియోస్ చేసుకుంటున్నా గైస్, వదిలేసిన ఫోన్లే. సరే వీడియోస్ చేసుకుంటున్నావు చేసుకొని, ఆ పిల్ల మన నూకింది, అయినా నేను ఏమన్నా అన్నా? నీ మొహం చూసే కదా వదిలేసిన. నువ్వు చెప్తే నూకడానికి ఏందిరా? ఎవరు వచ్చి నన్ను నూకితే నేను ఎందుకు వాడాలి? ఎందుకు కన్నా వట్టి వాడను, నేను ఎందుకు వాడాలి చెప్పవా? నాకు మౌనిక జున్నక్క తప్ప నన్ను ఎవరు నూకొద్దు, అంతే. నీకు తెలుసు అది. నేను చెప్తాను కదా దోషింది, నేనే నీ కన్నా చెప్పిన కదా దొయ్యమని. చెప్తావురా నన్ను నూకుమని? ఎందుకు చెప్తావు చెప్పవా? ఇప్పుడు కూడా దొయ్యమంట. ఎందుకు ఇప్పుడు దోశ చెంప వలగొడతా. ఎందుకు వలగొడతాను? అయినా ఆయన విరుసు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పవా? నాకు మా సార్ పిలిచారు, వచ్చాను. ఇగో నాకు బుద్ధలా అనిపిస్తుంది నిజంగా. పోనీ వీడియోస్ చేసుకుంటాడు వదిలేసి అని చెప్పి నేను మంచిగా ఉంటున్నా. నువ్వు నవ్వకు, చెంప వలగొడతానేది. ఆయన నీకు కొంచెం కూడా అది లేదా? హాస్టల్లో పెట్టినావు కదా నిన్ను. మా సార్ ఏం చెప్తా చేస్తా మేడం. నీ సార్ ఏం చెప్పడం ఏంది? తను ఏం చెప్తే వీడియోస్ చేసుకుంటున్నా వదిలేస్తున్నా నేను. తను పిలిచాడు, నేను వచ్చాను. మరి నన్ను వదిలిదేంగు కదరా? మీరిద్దరు పట్టిందా నీకు? మీరిద్దరే ఉండండి ఫ్లాట్ లో, నేనే దెంగేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? మరి ఏం మాట్లాడాలి చెప్పావా? ప్లీజ్ ఏం మాట్లాడు చెప్పారా? చెప్పు. ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పిల్ల ఉన్నప్పుడు నేను కూడా అప్పుడు లోపలికి వచ్చినప్పుడు మా సార్ పర్మిషన్ లేదు, మీరు రావద్దంటే నేను వడను. అట్లా అన్నది కదా. ఏమో నువ్వు కింద ఏం మాట్లాడదు ఎవరికి తెలుసు. ఏం వద్దులేరా, నేను వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోతావు? నేను హాస్టల్ ఉంటా, నేను వీడియోలు చేసుకో, వీడియోలు ఏమైనా చేసుకో. ఆ పిల్లతో చేస్తున్నావు కదా, ఇప్పుడు కూడా పెట్టుకొని వచ్చినావు కదా, కొట్టుకో, దాంట్లో ఏముంది. నీ దగ్గరికి తోలుకొచ్చిన డైరెక్ట్ అయితే ఆడుకోలేను కదా మన ఫ్లాట్ కి. ఏమో ఎవరికి తెలుసు. తీసుకో, ఆడ లగేజ్ ఇంటికి తీసుకొచ్చిన. లగేజ్ ఏం లేదా, ఒకటే బ్యాగ్ ఉంది, ఒకటే బ్యాగ్ వేసుకొని వచ్చింది. ఆయన అవసరం లేదురా నాకు, పెట్టుకో ఏమన్నా వేసుకో. అట్లా చూసుకోవాలి. నేను ఏం చేసుకోనరా, మస్తు అర్థం చేసుకున్నా. ఇస్తా ఫోన్లే అని చెప్పి ఇక నాకు వద్దు. నేను ఇషాన వాళ్ళకు కూడా నమ్మకం ఇచ్చి చేసుకుంటాడు అన్న వీడియోలు మంచిగా హాస్టల్లోనే ఉంటుంది అన్న అమ్మాయి అని చెప్పిన తర్వాత నువ్వు తీసుకొచ్చి ఫ్లాట్లో పెడతా అంటే నేను ఎందుకు ఇంకా ఉండగా మీ ఇద్దరు ఉండండి, నేనే వెళ్ళిపోతా. సరే వెళ్ళిపోతా. పోతా నేను ఎట్లయినా, నాకు అవసరం కూడా లేదు. తెలిసి వెళ్ళిపోతావు. పోతా మరి. నువ్వు లంచలు దిగినప్పుడు నేను కూడా దింగుతా. నేనేం లంచాలు దిగినా? నువ్వేం మాట్లాడుతున్నావు? పిచ్చి లేచిందా నీకేమన్నా? మరి ఏం మాట్లాడదు? ఉందనే మాట్లాడుతున్నా. మరి నువ్వు ఎందుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు? నువ్వు ఉంటావు కదా. నేను ఉండను. ఆ పిల్ల వచ్చిన తర్వాత నేను ఎందుకు ఉండాలాడా? చెప్పా. మైండ్ ఉంది ఆ పిల్ల ఇప్పుడే నీతో మాట్లాడుతున్నా, పర్మిషన్ లేకుండా మాట్లాడదు. ఏం మాట్లాడు? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? నాకు తెలియదు కన్నా, నాకు బౌన్సర్ లెక్క ఉండేదాకా నేను ఎప్పటి నుంచి అనిపిస్తే ఎప్పుడో. నువ్వు హీరో లెక్క లేవు అసలు, చెప్పకూడదు. నువ్వైతే హీరోయిన్ లెక్క ఉంటావు. నేను అట్లానే ఉంటా, నాకు తెలుసు. సరే నిజం, నువ్వు హీరోయిన్ లెక్క ఉంటావు. అరే నన్ను హాస్టల్లో చూపిరా, నేను ఆల్రెడీ ఈమె హాస్టల్లో చూపియు, ఈమెకి హాస్టల్ చూపించక ఈమె హాస్టల్లో ఉన్నట్టు చూపియు. ఏమో హాస్పిటల్లో చూపి అన్నట్టు అడుగుతుంది, హాస్టల్లో చూపి అని. ఎందుకు కన్నా అర్థం చేసుకోవచ్చు కదా కన్నా. నేను మాట్లాడుతున్నా ఏమన్నా టీంలోకి తీసుకుంటా అన్నావు, సరే అని చెప్పిన. ఏమన్నా ఎక్కువ మాట్లాడినా వీడియోస్ చేసుకుంటా నేను ఇట్లా అన్నావు, సరే అన్నా. మొన్న కూడా మాట్లాడేది ఇష్టం వచ్చినట్టు. సరే సరే అని చెప్పి వదిలేసినానా లేదా? గమ్మునైపోయినా. ఆ రోజు ఏదో ప్రాంక్ చేద్దామని అనుకుంటే ఆ రోజు ఇట్లానే చేసినావు.
సరే అని చెప్పి లైట్ తీసుకున్నా. మళ్ళీ నువ్వు ఇప్పుడు తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటా అంటే మరి నేనెందుకు, నేను ఉండడం మీ బౌన్సర్ని నువ్వే చూసుకో అంటున్నా. నేను కూడా అదే బౌన్సర్ని నేనే చూసుకుంటా. చూసుకో. నేను ఉండను, నేను బయట ఉంటాను కదా. నేను ఎవరి గర్ల్ ఫ్రెండ్ కాదు. మరి ఇంకోలా గర్ల్ ఫ్రెండ్, వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు, వాడు వస్తా అన్నాడు. ఎప్పుడు వస్తాడంట? వచ్చిండు ఆల్రెడీ, కింద ఉన్నాడు. చూసేద్దాం. ఏం మజాకులు దెంగకు రాతోటి. నువ్వు మజాకులు చేసినావు, నేనే చేసిన ఫస్ట్. అందరూ చిల్లర కథలు దెంగుతో. సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు ఫైనల్ గా. నాకు తెలియదురా, నీ ఇష్టం ఏమనే. తెలియకపోతే నాతో మాట్లాడక, అసలు నాకు అవసరం కూడా లేదు. ముడ్డలది ఏదో ఒక పంచాయతీ ఉంటది ఎప్పుడు మీతో. ముడ్డలో ఏమి ఉండదు. అరే ప్లీజ్ రా సాయి, నువ్వు ఎక్కువ మాట్లాడకు. దెంగ ఈ నుంచి ఫస్ట్ ఏడ ప్రశాంతంగా ఉండనియవా. ఇప్పుడు నేను ఓలేమన్నారు పోయి తోలుగా చెప్పినా వచ్చి తీసుకోవరా. నా దగ్గరికి ఎందుకు తీసుకో, నువ్వు తీసుకోవాలని ఫిక్స్ అయ్యి నా దగ్గర ఏదో మాటలు మాట్లాడి తీసుకోవద్దు. నాకు తెలుసు నీ గురించి. పో ఉండండి. ఇదా ఇన్ని రోజులు నేను ఏమనుకున్నా, మీద ఉన్న నమ్మకం మీద నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నమ్మకం గురించి నేనేం మాట్లాడలేదు. టైం ఎంత అవుతుంది? ఈ నైట్ లో దించేస్తారు. ఎప్పుడు హాస్టల్లో అవన్నీ పాపం ఏమన్నా మరి ఈ నైట్ లో ఆమెకు రావడానికి ఎట్లా వచ్చిందంట మరి. ర్యాపిడోలో వచ్చింది. ర్యాపిడోలో వచ్చిందో పోయి ఎక్కించుకొచ్చిరు, ఎవరు తెలుసు. మేడం నేనేం ఎక్కించుకురాలే. ఆ బండి కూడా ఈసారి ఆ బండిని కాల పెడతా ఫిక్స్ అయిపో. బండి కాల పెడతావా? బండి కాల పెట్టి రైట్ నీకు ఇచ్చిరమ్మా. నాదే బండి, అది ఇచ్చింది నేను గిఫ్ట్. 40,000 ఈఎంఐ నేనే కడుతున్నా. చూపియాలా? 8,500 8,414 రూపీస్. ఓకే మీ మమ్మీ కడుతుంది మరి వచ్చి. మా మమ్మీ కడుతుంది. అరే పోరా, ఉండు పో, అవసరం లేదు నాకు కూడా. బండి గురించి ఎందుకు తీసినావు? నేను ఆమె గురించి మాట్లాడితే నీకెందుకు? నేను దేని గురించి అయినా తీస్తా. అట్లా ఎట్లా తీస్తావు? మరి మా ఆంటీ నా ఇష్టం. నెరుపుకుని అంతే. నెరుపుకుని నెరుపుకుని ఏడైనా ఇంత సీరియస్ అయితే అనుకోలేకన్నా తెలుసా? అయితే నేను ఇంకా సీరియస్ చెప్పాలా? మను వాళ్ళు అన్ని ఉన్నాడు అని చెప్పి నేను మంచిగా మాట్లాడుతున్నా. మర్యాద లేకపోతే ఊడిపోయేదాన్ని. కొట్టాలా నేను ఇప్పుడు? ఏం కూడా కాదంటున్నా. ఏమెందుకు కాదు, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఒక్కడే గుద్దు. నేను కూడా ఒక్కటే గుద్దు కొడతా ఛాతీలా, పోతావు అవతలకి. వేస్ట్ గాడు. సరే ఇప్పుడు ఏంటి చెప్పు. అరే నాకు తెలియదురా, నేను వెళ్ళిపోతాను. ఉంచుకో, ఏమనే వేసుకో, పిల్లతో నాకు సంబంధం. నేను